డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన మొదటి స్పీచ్ కాబట్టి ఇప్పుడు రాబోయే ఆయన పదవీ కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఇది పూర్తిగా ఈ స్పీచే మనకు ఆధారంగా ఉంటుంది. దీని నుంచే ఇంకా అన్ని నిర్ణయాలు జరగబోతున్నాయని మనకు తెలుసు. అయితే ఇక్కడ స్పీచ్ తర్వాత యాక్చువల్లీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. అందులో మేజర్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ ని విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయము. సో ఒక్కసారిగా మన భారతీయులకు చాలా మందికి ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు నాకు అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు చెప్తున్నది బర్త్ రైట్ సిటిజన్షిప్ అక్కడ పుట్టినా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అనే విషయానికి సంబంధించినటువంటి అంశం. అది సరే, లీగల్గా దాని ఎలాంటి అంశాలు ఉంటాయి, అది నిజంగా ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం. ఇక మేజర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మేజర్ డిసిషన్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యుఎస్ వైదొలగడము అండ్ అంతేకాదు ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడము. సో ఈ రెండు చాలా కీలకమైన పరిణామాలుగా కనబడుతున్నాయి. సో వీటి గురించి చెప్తారా సార్ ఒకసారి? బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో నార్మల్గా అన్ని డెమోక్రసీస్లో ఉంటుంది. డెమోక్రసీ లేని దేశాల్లో ఇవి ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గల్ఫ్ దేశాల్లో, వెస్ట్ ఏషియా దేశాల్లో ఎక్కడ కూడా ఉండదు. మీరు 2 తరాలు 3 తరాలు అక్కడ పనిచేసి అక్కడే మీరు ఉన్నా కానీ కూడా మీకు సిటిజన్షిప్ రాదు. చాలా క్లియర్ అది. వాళ్ళు నిర్ణయిస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కాబట్టి బర్త్ రైట్ ఎవరు క్లెయిమ్ చేయరు. ఒక డెమోక్రసీస్లో మాత్రమే ఉంటుంది అది. కానీ కొన్ని డెమోక్రసీస్ రెస్ట్రిక్ట్ చేస్తాయి. అమెరికాలో ఏంటంటే గతంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి, కానీ మళ్ళీ అప్పటి కొన్ని ప్రభుత్వాలు దాన్ని సరళించాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథం ఏంటంటే సింగిల్ వరల్డ్ గవర్నమెంట్ కావాలి. కాబట్టి దీన్ని మొత్తం ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరికీ హక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని బ్లూ స్టేట్స్లో అయితే వాళ్ళకి ఓటు హక్కులు కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకునే దిశగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ మెగా వీళ్ళ వైట్ సూపర్మేసిస్ట్ సపోర్ట్ బేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను దీన్ని ఆపాలి అన్న దృష్ట్యా వీళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి చేశారంటే అమెరికా పౌరులు కానటువంటి వాళ్ళు లేదా అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ లేనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు కనుక పుడితే వాళ్ళకి ఇక్కడ ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ రాదు అని నిర్ణయం తీసుకున్నారు. సో దీని వెనకాల కొంత లాజిక్ కూడా ఉంది, మనం కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు, రోహింగ్యాలు వచ్చారు ఇక్కడికి. సరే, రోహింగ్యాను బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు భారత పౌరసత్వం లేదు, వాళ్ళని డిపోర్ట్ చేద్దాము అని మనం ప్రభుత్వం నిర్ణయించినా కానీ కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైనా పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి మరి ఏం హక్కులు ఉంటాయి? ఇక్కడ పుట్టారు భారతదేశంలో కూడా వాళ్ళు భారతీయ నాగరికులు అయిపోతారు కదా, వాళ్ళు సిటిజన్స్ అవుతారు కదా. కాబట్టి దాన్ని ఎలా ఆపుతారు మీరు? వాళ్ళ తల్లిదండ్రులు మీరు డిపోర్ట్ చేసినా కానీ వీళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. అదే అమెరికాలో కూడా పరిస్థితి. కానీ అది ఈవెన్ H1B వీసాలో వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అందుకని మనం ఇప్పుడు సడన్గా చూస్తున్నాం సిజేరియన్లు, ప్రిమెచ్యూర్ డెలివరీల కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి అంతలోపు దీని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పిల్లలు కనేయాలి, 1 నెల 2 నెలల ముందరైనా కనేద్దాం అని చెప్పేసి దిశగా అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు అక్కడ అందరూ. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 22 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసినాయి. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చేసింది, దీని మీద స్టే ఇష్యూ చేయడం జరిగింది. సో దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది, ఇంకా చాలా సమయం పడుతుంది, ఇంట్లో కొట్లాట అవుతుంది. ఫైనల్ ఏదో కాంప్రమైజ్ తోటి ఇంకేదో కొన్ని చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఆయన ఫోకస్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన కన్నా ఆర్డర్ ఇష్యూ చేస్తే ఎక్కడో కాంప్రమైజ్లో దాన్ని ఆపగలం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేశారు. అది చూద్దాం అది రాబోయే రోజులు ఎక్కడ దాకా వెళ్తుందో. రెండవది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చేయలేదు, కంప్లీట్గా మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. మనం ఇన్ని పైసలు ఇచ్చాం కానీ దానివల్ల మనకి ఏమీ లాభం లేదు అని చెప్పేసి దానికి విత్డ్రా అవుతున్నాం అన్న. గతంలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఆయన WHO కంప్లీట్గా చైనీస్ తొత్తుగా వ్యవహరించిన విషయం గతంలో కూడా చెప్పారు. ఆయన కరోనా ఉన్నప్పుడు కూడా అప్పుడే ఆయన దాని గురించి చాలా తీవ్రంగా కామెంట్ చేశారు అప్పట్లో, అంటే ఈయన మొదటి టర్మ్లో. ఇప్పుడు WHO ఎందుకని బయటకు వెళ్ళిపోతున్నా, వాళ్ళంతా పైసలు ఇచ్చి దుబారా చేయక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మనం ఖర్చు పెడుతున్నామో, పైసలు ఇస్తున్నామో, దానివల్ల మనకు లాభం లేనటువంటివి ఏవైతున్నాయో అక్కడి నుంచి విత్డ్రా అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. రెండవది, ఆయన ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి విత్డ్రా అయ్యారు. ఇది ఆయన నైజం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ యొక్క క్లైమేట్ క్రైసిస్ అన్నది ఒక పెద్ద బూటకం. ఇది మన దేశంలో ఇండస్ట్రీని దెబ్బతినే దిశగా వీళ్ళు చేశారు. ఎస్పెషలీ ఫాసిల్ ఫ్యూయల్ అంటే మనకు ఈ చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో దానికి వ్యతిరేకంగా చేశారు. అలాగే కోల్, వీటికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఈ ఉద్యమం తీసుకొచ్చారు. ఇది దాని పెద్ద బిజినెస్ సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అని గతంలో అయినా ప్యారిస్ అకార్డ్ నుంచి వచ్చేసారు ఆయన, గత హయాంలో కూడా మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత జో బైడెన్ వచ్చి దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. ఇప్పుడు రాగానే మొదటి రోజు దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు.
సో ఈ క్లైమేట్ క్రైసిస్ నేను నమ్మను, నేను వెళ్ళిపోతానంటున్నారు. కాబట్టి దాంట్లో మేజర్ ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది. ప్లస్ అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొల్యూటర్స్. పర్ క్యాపిటల్ చూస్తే కనుక వాళ్ళ పొల్యూషన్ చాలా ఎక్కువ. అంతేకాదు ఈరోజు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇక్కడంతా కూడాను ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ఏ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో చైనా దగ్గర నుంచి, ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకే ఇస్తున్నారు కదా. అంటే అమెరికా వాళ్ళ ప్రొడక్షన్ని ఈ దేశాలకు షిఫ్ట్ చేశాయి కాబట్టి దాని బాధ్యత కూడా అమెరికా మీద ఉంటుంది. అమెరికా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొల్యూటర్. కానీ ఆయన కంప్లీట్గా దాని నుంచి విత్డ్రా అయిపోయారు. సో వాళ్ళ కోర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ తెల్ల జాతి వాళ్ళు ఉన్నటువంటి ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి మళ్ళీ ఇండస్ట్రీ పెరిగే దిశగా, వాళ్ళకు ఒక విధమైన ఊరట కలిగించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకవైపు, మీరు ఇందాక WHO గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంటోనియో ఫౌసీ విషయంలో మనం చాలాసార్లు మాట్లాడాం. ముఖ్యంగా కోవిడ్ టైంలో ఫౌజీ ప్రవర్తన లేదా ఫౌజీ ఎటువంటి బయో వెపన్స్ని తయారు చేయడానిక, లేకపోతే దాని ఏమంటారు, ఈ వుహాన్ ల్యాబ్లో చేసినటువంటి కృత్రిమ సృష్టిగా కోవిడ్ గురించి, దాని వెనకాల ఉన్నది ఫౌజీ అనే విషయం గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. సో ఇప్పుడు ఒకవైపు ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ, ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్న టైంలోనే ఇంకోవైపు అటు గతంలో బైడెన్ ఆయన గద్దె దిగడానికి ముందు కొన్ని పార్డన్స్ ఇచ్చారు, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి. అట్ ద సేమ్ టైం ఫౌజీకి పార్డన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ ఏదైతే అప్పుడు బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే టైంలో ఎన్నికల సమయంలో ఆ ఫలితాలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఏదైతే వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో అందులో అరెస్ట్ అయిన వాళ్ళు అప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళని పార్డన్ చేస్తూ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ పార్డన్లను ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? పార్డన్ అంటే ఏంటో కూడా కొంచెం చాలా మందికి తెలియదు సార్. యాక్చువల్లీ ప్రెసిడెంట్కున్న ఆ అపరిమిత అధికారాల్లో భాగంగా ఈ పార్డన్ చేసే సంస్కృతికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, లీగల్లీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన పార్డన్స్ని ఎట్లా చూడాలి చెప్తారా? దీంట్లో రెండు అంశాలు. ఒకటి ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అధికారాలు, ఒక విషయం అడిగావు. రెండవది యాంటోనీ ఫౌచీ విషయం. ఈ రెండు మనం చూసామంటే చాలా కాంట్రవర్షియల్ ఇవి. యాంటోనీ ఫౌచీ అనేటువంటి వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి ఆరోగ్య విషయాలకు సంబంధించి, ఎస్పెషలీ పాండమిక్స్, మేజర్ రోగాలకు సంబంధించి ఈయన అడ్వైజర్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే కరోనా వచ్చిన సమయంలో కూడా కంప్లీట్ కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి యాంటోనీ ఫౌచీ. తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ అని ఏం చెప్తున్నాయంటే, గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ రీసెర్చ్ అని అమెరికా ఎన్నో దేశాల్లో రీసెర్చ్కి ఫండింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎస్పెషలీ వుహాన్ కూడా వీళ్ళే ఫండింగ్ ఇచ్చారు. అందుకని ఈరోజు చూస్తే కనుక 2020లో వుహాన్ వైరస్, కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 4.5 ఏళ్లలో ఇంతవరకు చైనా నుంచి వచ్చిందని ఎవరు చెప్పట్లేదు. WHO చెప్పట్లేదు, అమెరికా చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. దీనికి మూల కారణం చైనా, లేదా చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చింది బయటికి. ఇది ఏమైనా అక్కడి నుంచి పొరపాటున బయటకు వచ్చిందా, లేదా అదే పనిగా చైనా విడుదల చేసిందా, ఏ అంశం కూడా బయటకు తీసుకురావట్లేదు. ఒక జో బైడెన్ కమిషన్ పెట్టారు. ఆ కమిషన్లో కూడా ఏమి తాడో పేడో తేల్చకుండా వదిలేశారు వాళ్ళు. చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే యాంటోనీ ఫౌచీ హస్తం దీని వెనకాల ఉన్నది. యాంటోనీ ఫౌచీ అలాగే యుక్రెయిన్లో కూడా ఆయన చాలా ఇటువంటి మనకు గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ ఆయన ఫండింగ్ చేశారు. రష్యా డాన్బాస్ ప్రాంతం కబ్జా చేసుకున్న తర్వాత దాంట్లో చాలా విషయాలు బయటపడినాయి. అవన్నీ కూడాను ఇప్పుడు ఆయనకు ఒక ఉచ్చు బిగుసుకునేటువంటి పరిస్థితి రావచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రోజు యాంటోనీ ఫౌచీ మీద ఎటువంటి కేసు లేదు, ఎటువంటి అభియోగము లేదు. అయినా జో బైడెన్ ఆయన ప్రెసిడెన్సీ దిగిపోవడానికి జస్ట్ 2 రోజుల ముందర, 48 గంటల ముందర ఈయనని క్షమాభిక్ష పెట్టారు. పార్డనింగ్ అంటే క్షమాభిక్ష. ఎటువంటి క్షమాభిక్ష పెట్టారు? ఆయన ఆ రోజు అంటే క్షమాభిక్ష పెట్టే రోజుకి అంతకంటే ముందర ఆయన ఏమి తప్పిదాలు చేసినా వాటి అన్నింటినీ క్షమించేస్తున్నాడు. తప్పిదం చేశారా లేదా అభియోగం లేకుండా కూడా ఫ్యూచర్లో ఎవరైనా తప్పు చేశారని చెప్తే దానికి కూడా నేను ఇప్పుడే మినహాయిస్తున్నా అని చెప్పాడు. అంటే దాన్ని ఎంత ఫ్లీటింగ్, కంప్లీట్ ఒక బ్లాంకెట్ ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు మనం చూడొచ్చు. ఆయన కొడుకు ఎలాగే చేశారు అంటే, ఇంతవరకు ఆయనకి నా కొడుకు చేసినటువంటి తప్పిదాలు బయటికి రాలేదో, ఇంకా ఇంతవరకు దాని మీద ఎటువంటి అభియోగాలు లేవో, కేసులు లేవో, వాటిని కూడా నేను క్షమించేస్తున్నానని చెప్పాడు. ఎంత దారుణం ఇది! రేపటి రోజు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే మనకు ఈ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్లో ఈవెన్ హంటర్ బైడెన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. యుక్రెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చైనీస్ వీటితో కావచ్చు, ల్యాప్టాప్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నో విషయాల్లో అతను ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి గన్ లైసెన్స్, ఒకటి రెండవది ట్యాక్సెస్ కేసు, ఒకటి. 2 హంటర్ బైడెన్ మీద కేసులు ఉన్నాయి. మిగతా కేసులు ఫ్యూచర్లో వస్తాయేమో ముందస్తుగానే అతనికి కంప్లీట్ క్షమాభిక్ష పెట్టేశారు. అంటే ఫ్యూచర్లో ఈయన మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగి బయటకు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడే నేను అతనికి క్షమాభిక్ష పెట్టేస్తున్నాను అని చెప్పి క్షమించేశాడు యాంటోనీ ఫౌచీ.
అంటే మరి దీని వెనక ఏం కుట్ర ఉన్నదో మనకు తెలియదు. నువ్వు ఏమి అభియోగం లేకుండానే క్షమిస్తున్నావు అంటే అభియోగం వస్తుంది అని నీకు తెలుసు అని అర్థమైంది కదా. అంతే కదా. నేను ఏదో తప్పు చేశాడు, చేసిన విషయం నీకు తెలుసు, రాబోయే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే మళ్ళీ ఈయనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని ముందస్తుగానే అతనికి క్షమాభిక్ష పెట్టాడు. ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతూ ఉండగా అప్పటికే ఆయన సంతకాలు పెట్టి, డొనాల్డ్ ట్రంప్కి తెలియదు, ఆయన ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ అయిపోయిన తర్వాత ఆయన తెలిసింది, తన సొంత కుటుంబాన్ని అందరినీ కూడా క్షమించేశాడు. ఆయన తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను, పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు అంటే జో బైడెన్ వాళ్ళ మొత్తం కుటుంబాన్ని క్షమించేశాడు. అంటే వీళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారో నన్ను, అంటే జో బైడెన్ ఎక్కడో తెలిసింది, వాళ్ళకి లోపల స్పష్టంగా అర్థమైంది, డొనాల్డ్ ట్రంప్ మమ్మల్ని ఎవరిని వదలడు, ఎందుకంటే గత 4 ఏళ్లలో డొనాల్డ్ ట్రంప్ని చిత్రహింసలు పెట్టాము మేము, అతన్ని లేని పోని అన్ని కేసులు బనాయించి చాలా అతన్ని హింసించాము, కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటాడన్న భయంతో అందరిని క్షమించి పడేశాడు. సో ఇది మరి అటువంటి పవర్స్ ప్రెసిడెంట్కి ఉండాలా, ఇది పెద్ద ప్రశ్న. అది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇటువంటి అధికారాలు ఉండాలా? మనకు జనరల్గా మన భారతదేశంలో ఏంటంటే మనకు ఎప్పుడైతే మనకు ఇది ఎలక్షన్లు అనౌన్స్ అయితే కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది, ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉండవు. తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. రొటీన్గా దేశాన్ని నడిపించడం, అడ్మినిస్ట్రేషన్ ఇవి వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ నిర్ణయాలు తీసుకోవచ్చు, అదే పర్వాలేదు. అలాగే దేశమే విపత్కరమైన పరిస్థితి అయినా వస్తే, ఏదో ఎమర్జెన్సీ యుద్ధాలు లేకపోతే ఏదో తుఫాన్ లాంటివి వస్తేనో అప్పుడు వాళ్ళకి అధికారాలు ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి. కానీ ఇటువంటి కీలకమైన నిర్ణయాలు ఎవరైనా క్షమించడం కావచ్చు, లేదా యుద్ధాలు వీళ్లే ప్రకటించడం కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళకి అధికారాలు ఉండవు మన దేశంలో. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో అయితే కనుక ఇంటరిమ్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఒక 6 నెలల లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, పొలిటికల్ పార్టీస్ అందరూ దిగిపోతారు, ఒక టెక్నోక్రాట్ ప్రభుత్వం వస్తుంది. సరే అక్కడ ఏ ప్రభుత్వం అయినా అన్ని కూడా నా ఆర్మీ రన్ చేస్తుంది, అది వేరే విషయం, కానీ లీగల్గా మాత్రం 6 నెలలు పక్కన పెట్టేస్తారు. సో ఇవన్నీ కూడాను మనకు డెమోక్రసీస్లో కొంత మార్పులు రావాలి. అమెరికా ఎప్పుడో 250 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కాన్స్టిట్యూషన్ అదే నడిపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అన్లిమిటెడ్ పవర్స్. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేదానికి 2 నిమిషాల ముందర కూడా ఈయన ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, అంత అధికారాలు ఉన్నాయి ప్రెసిడెంట్కి. సో దాన్ని దుర్వినియోగం చేశారు జో బైడెన్. ఇప్పుడు ఆయన స్వేరింగ్ ఇన్ అవ్వగానే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో 1500 మంది, ఇప్పుడు మన క్యాపిటల్ మీద జరిగినటువంటి దాడులు, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఈ రిపబ్లికన్స్ వెళ్ళి అక్కడ దాడి చేశారు కదా, వాళ్ళ మీద ఏవే కేసులు ఉన్నాయో వాటన్నింటినీ డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళని క్షమించాడు. 1500 మందిని క్షమించాడు. ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమి చేయలేరు, ఏం కామెంట్ చేయలేరు, కక్కలేక మింగలేక ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంతమందిని క్షమించాడు కదా, ఎన్ని తప్పుదారి చేసినట్టు వాళ్ళని శిక్ష నుంచి తప్పించాడు కదా, అందుకని కంప్లీట్గా వాళ్ళు ఏం మాట్లాడనే పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి ప్రెసిడెంట్స్ ఇలా ఎవరిని పడితే వాళ్ళని క్షమించుకుంటూ పోతే కనుక మరి న్యాయం ఏంటి, చట్టాలు ఏంటి, ఆ సంస్కృతి ఏంటి, ఆ సమాజం ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు పుడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.